ఈరోజు మన అర్థమెటిక్ మ్యాథ్స్ ప్రిపరేషన్లో ఫోర్త్ వీడియో అనమాట. అసలుకి మనం మ్యాథ్స్ అంటే అందరూ ఎందుకు ఫెయిర్ అవుతారంటే, చిన్నప్పుడు చాలా వరకు అప్పుడు మన మైండ్ సెట్ చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మన క్యాపబిలిటీస్ అందరూ ఈక్వల్గా ఉండదు. అందువల్ల మనం సాల్వ్ చేయలేము అనమాట. మనం ఇప్పుడు గ్రో అయ్యే కొద్దీ మనం ఇప్పుడు పెద్ద అయిపోయాం. ఇప్పుడేంది మనకి మ్యాక్సిమం ఇప్పుడు కాంపిటేటివ్లో ఉన్నదంతా 80% ఆఫ్ మ్యాథ్స్ మన 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకే క్వశ్చన్స్ అడుగుతారు. కాకపోతే మనకు ఆ బేసిక్స్ రాక మనం టఫ్ అనుకుంటాం అనమాట. కాబట్టి మీలో ఆ మైండ్ సెట్ తీసేయండి, నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ అని. అదిగా కష్టంగా ఉండే టాపిక్స్ ఏంటంటే ఆ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు కాంపిటేటివ్లో ఏం ఉండవు అనమాట. కాబట్టి మీరు ఆ మైండ్ సెట్ తీసేయండి. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అనమాట. ఇవి కొన్ని ఫార్ములాలు ఉంటాయి, అవి నేను స్క్రీన్ మీద ఇస్తాను, ప్రతి ఒక్కరు నేర్చుకోండి. జస్ట్ మీకు వాల్యూ ఇస్తారు, ఇది మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని పక్కాగా నేర్చుకోండి. తర్వాత లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్, ఇవి కూడా మీకు ప్రాబ్లంలో యూజ్ అవుతాయి. ఇవి నేర్చుకుంటే ఏంటంటే ఎగ్జామ్లో ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చినా మీరు అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి ఎగ్జామ్స్లో. కాబట్టి అందరూ ఖచ్చితంగా నేర్చుకోండి. తర్వాత నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి జీడీ, తర్వాత ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, స్టేట్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ సిలబస్ అన్నింటిలో అనాలిసిస్ చేసి టాపిక్స్ వారీగా ఏ టాపిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మ్యాథ్స్ నేను కంప్లీట్ వీడియోస్ చేస్తాను. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.